ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ పూలతో 9 రోజులు సందడి చేసే పూల పండుగ బతుకమ్మ పండుగ రాని వచ్చేసింది। ఆడపడుచుల సంబరం ఇది। తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుకొని మనసారా కొలిచే తెలంగాణ పండుగ బతుకమ్మ వేడుకలు నేటి నుండి ప్రారంభమవుతున్న వేళ సిరిసిల్ల మార్కెట్ పూల సంద్రమైంది। తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే వేడుక బతుకమ్మ రానే వచ్చేసింది। మాఘ అమావాస్య ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై దుర్గాష్టమి నవరాత్రి ఉత్సవాలతో ముగిసే పండుగ ఈ బతుకమ్మ నేటి నుండి ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అవుతుండగా సిరిసిల్ల మార్కెట్ పూల సంద్రమైంది। తీరొక్క పూలతో సిరిసిల్ల రైతు బజార్ కిటకిటలాడింది। బతుకమ్మకు కావలసిన గునుగు పువ్వు, తంగేడు పుట్టుకుచ్చు, చిట్టి, చామంతి, బంతి, గుమ్మడి పూలు, గుమ్మడి ఆకులు కొనుగోలు జోరుగా సాగాయి। నిన్నటి సాయంత్రం నుండి సిరిసిల్ల మార్కెట్ పూల వనమైంది। సకాలంలో వర్షాలు కురిసినప్పటికీ మార్కెట్లో పూల కొరత మెండుగా కనిపించింది। అధిక రేట్లు వెచ్చించి పూలు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది। తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నేత డాక్టర్ కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి। తెలంగాణ తొలి మరియు మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన బడుగు బలహీన వర్గాల నేత డాక్టర్ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు। కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను పలువురు గుర్తు చేసుకున్నారు। తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కు వెన్నంటి నిలిచి తన నివాసాన్ని ఉద్యమానికి సమర్పించిన గొప్ప నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు। ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అన్నారు। పద్మశాలి సమాజానికి అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు। కొండ లక్ష్మణ్ బాపూజీని నివాళులర్పించిన వారిలో పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మోర రవి, కోశాధికారి కోడం శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, పిసిసి కోఆర్డినేటర్ సంగీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ బీసీ సామాజిక వర్గానికి అలాగే పద్మశాలి సామాజిక వర్గం నుండి ఎదిగినటువంటి ఒక ఉన్నతమైన నాయకుడు। తను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వరాష్ట్రమే ధ్యేయంగా తొలిదశ ఉద్యమంలో తన పదవులను, మంత్రి పదవిని సైతం రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు। అలాగే సహకార సంఘాల అభివృద్ధి కోసం, చేనేత రంగాల అభివృద్ధి కోసం తను ఎంతో కృషి చేసి సహకార సంఘాలను ముందుకు తీసుకొచ్చి తను వారందరికీ కూడా బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి। అలాగే తను చివరి మలిదశలో రెండవసారి ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 95 సంవత్సరాల వయసులో కూడా తను ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి। ఎందుకంటే కఠోరమైనటువంటి చలిలో కూడా ఆ 95 సంవత్సరాల వయసులో తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం తను ఆమరణ దీక్ష చేయడం జరిగింది। అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా। ఈ తొలిదశ మలిదశ తెలంగాణ యొక్క సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ కోసం అహర్నిశలు తన జీవితాంతం పోరాడినటువంటి సమరయోధుడు, స్వాతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు। ఈ యొక్క భారతదేశంలో మహాత్మా గాంధీ తర్వాత మళ్ళీ ముద్దుగా బాపూజీ అనేటువంటి పిలుచుకున్నటువంటి మాననీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు। వారు కుగ్రామంలో ఆదిలాబాద్ డిస్టిక్లో జన్మించిన తర్వాత జిల్లాలో 5 సార్ల శాసనసభ్యునిగా, ఒకసారి మంత్రి పదవిగా తెలంగాణ కోసం ఒక్క క్షణంలోనే తన మంత్రి పదవిను త్యజించినటువంటి మాననీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు। వారు అహర్నిశలు తెలంగాణ కోసం
అలాగే బడుగు బలహీన వర్గాల కోసం, పద్మశాలి బిడ్డల కోసం, చేనేత యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు వారి యొక్క కాంక్షను, అంటే ఇలా పద్మశాలి యొక్క వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఇలా పద్మశాలి యొక్క విద్యార్థులకు కానీ, నేత కార్మికులకు కానీ పూర్తి స్థాయిలో తన జీవితాన్ని దారపడి చేసినటువంటి మానవులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇలా హైదరాబాద్లో పద్మశాలి హాస్టల్ ఉన్నదన్నా కూడా ఇలా అక్కడ ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నదని కూడా ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చలవే. ఈ విధంగా వారు 96 సంవత్సరాలలో వారు మరణించి ఈ రోజుకు 109 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితిలో వారికి పదమూడవ వర్ధంతి సందర్భంగా వారికి సిరిసిల్ల పద్మశాల పక్షాన, కాంగ్రెస్ పక్షాన, అన్ని బడుగు బలహీన వర్గాల పక్షాన, బీసీ సంఘాల పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సిరిసిల్ల విద్యానగర్ చౌరస్తాలో పూలమాల సమర్పించి మన పద్మశాలి చెప్పింది. వీరు మన బీసీ వర్గానికి ఎంతో అద్భుతమైన పదవులు అలంకరించుకొని కూడా ఒక తొలి ఉద్యమంలో కావచ్చు, మలి ఉద్యమంలో కావచ్చు, తను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక ఉద్దేశంతోనే తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుల వల్ల ఇవాళ మనం ఇన్ని సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నాము. ఇలా చేనేత సహకార సంఘాలు కావచ్చు, ఇటువంటి ఎన్నో సహకార సంఘాలను కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే తను ప్రతిపాదించి మనకు అందించిన ఫలాలను చెప్పక తప్పదు. కాబట్టి ప్రతి బీసీ వర్గం నుంచి మనం కూడా అత్యుత్తమ పదవులు సాధించాలంటే అన్యోన్యమైన మనం అందరం కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన మూలాలను మనం మర్చిపోకుండా వాటిని మనం విలీనం చేసుకుంటూ మన అందరం ముందుకెళ్తే తనకు మనం నివాళులర్పించినందుకు ఒక సత్కారం కూడా అందించినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనందరం ఒక ఏకతాటిపై ఉండి ఈ నివాళిని అర్పించినందుకు వారికి ఒక కృతజ్ఞతగా మనందరికీ కూడా మీ అందరి పద్మశాలి సంఘం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై మార్కండేయ. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం, వారిని ఈ సందర్భంగా వారు చేసిన సేవలు, వారు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో పాల్గొని వారు మనందరికీ మార్గదర్శిగా నిలిచారు. కావున ఈ సందర్భంగా వారి గుర్తు చేసుకుంటూ వారు నడిచిన బాటలో ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం వారు ప్రజలకు సేవలు అందించారో అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. అశ్వజ పాఠ్యం ముందు వచ్చే పితృ అమావాస్య సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు పూర్వీకులను తలుచుకుంటూ బ్రాహ్మణులకు బియ్యం సమర్పించారు. భాద్రపద అమావాస్య పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణ ప్రజలు పిండ తర్పణం చేశారు. తల్లిదండ్రుల్ని వారి పూర్వీకుల జన్మత సార్థకతం చేసుకునే విధంగా పెద్దలకు బియ్యం సమర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్లో గల జంగమయ్య వాళ్లకు బియ్యం సమర్పించారు. అమావాస్య రోజు పూర్వీకులకు బియ్యం సమర్పిస్తే వారి ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరుస్తుందని నానుడి. పూర్వీకులకు బియ్యం అర్పించేందుకు పట్టణ ప్రజలు బారులు తీరారు. భారీ క్యూలైన్ ఏర్పడింది. బియ్యము, పప్పు, చింతపండు, కూరగాయలు సమర్పించిన అనంతరం వివిధ రూపాల్లో దాన ధర్మాలు చేశారు. చాటలు అంటే వచ్చిన చాటలు
बिल्डिंग है తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు నేటి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పండుగను అశ్వజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు ఆడపడుచులంతా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ. పూలనే పూజించే పండుగకు రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వం సిద్ధమైంది. ఊరూరా పట్టణాల్లో బతుకమ్మ వేడుకలు ఆదివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ వేడుకలకు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగకు వేలైంది. ఈ నెల 21వ తేదీన భాద్రపద మాసం అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. ఈసారి ఉత్సవాలను ఘనంగా చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ బతుకమ్మనే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది. తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా కలకాలం నిలిచిపోయింది. ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలోని వాడవాడన బతుకమ్మ పాటలతో హోరెత్తుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా ఆడిపాడి గౌరమ్మను పూజించనున్నారు. నేటి నుండి దసరా వరకు వేడుకలకు వేదిక కానున్నాయి. మహిళలు అత్యంత ఉత్సాహంగా నూతన వస్త్రాలు ధరించి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మల్ని ప్రధాన కూడళ్ల వద్ద పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణాలతో పాటు ఆయా గ్రామాల్లో అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నారు. సిరిసిల్ల మానేరు తీరంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న నీటిని నింపుతున్నారు. అలాగే మోరం పోయించి చదును చేయించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
అన్న మంచిది మొత్తం పడాలి
ఎంత ఇంటికి వచ్చి పిల్లలు అటు ఇటు పోయినా డైరెక్టర్ మంచి
ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలంటూ ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 32వ రోజు తమిళనాడులో కొనసాగుతుంది. లోక కళ్యాణార్థం మహాసంకల్పంతో ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శబరిమల అయ్యప్ప సన్నిధానం వరకు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో 36 మంది అయ్యప్ప మాలధారులు గత నెల 20వ తేదీన మహాపాదయాత్ర ఆలయ కమిటీ అధ్యక్షులు చీటి జితేందర్రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు పర్యవేక్షణలో ప్రారంభించారు. 32 రోజుల పాటు సాగుతున్న అయ్యప్ప స్వాముల బృంద పాదయాత్ర 810 కిలోమీటర్లు పూర్తి చేసుకుని తమిళనాడులో కొనసాగిస్తున్నారు. మహాపాదయాత్రకు ఎంతోమంది భక్తులు అన్ని రకాలుగా విరాళాలు వస్తు రూపమైన అందిస్తూ తమకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహాపాదయాత్ర సాఫీగా జరుగుతుందని అయ్యప్ప స్వాములు వెల్లడించారు. వచ్చే నెల 17వ తేదీన అయ్యప్ప స్వామిని దర్శించుకుని మహాపాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని వారు తెలిపారు. ఈ పాదయాత్రలో గురుస్వాములు డాకూరి నాగరాజు, కాల్వ బాలాజీ, ఏనుగు నరసింగారావు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు మెరుగు అంజగౌడ్, అయితే నారాయణ, గుండబోయిన సత్యం, జూకంటి వెంకటేశ్వరరావు, ద్యావతి పందిరి, పుట్ట మల్లేశం, సడిమల ఎల్లం, వేణు, ఆరుట్ల మహేష్, ఉప్పల కృష్ణమూర్తి, గంధె శ్రీనివాస్, బొప్ప వెంకటరమణ, త్యాగం నారాయణ, తిరుపతిరావు, కదిరిస్వామి, జూకంటి వెంకటకృష్ణ, రమేష్ రెడ్డి, రామచంద్రం, గంధె నరసింహులు, మెంట్ల రాజు, లింగాల జనార్దన్, కన్నిస్వాములు, వంశీకృష్ణ, శ్రీనివాస్, పుట్ట దేవరాజు, కరుణాకర్ తదితరులు కలరు. ఇట్లా పెట్టుకోరు వెనుకకు. నాకే స్వామి శరణం, స్వామి స్వామి శరణం. ఇలాంటికి మా పాదయాత్ర 810 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. 33 రోజులు అవుతుంది ఇప్పటికి. మేము మా స్వాములందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నాం. అందరు మంచిగా సహకరిస్తున్నారు. మా గురుస్వామి దయతో మంచిగా రాజు గురుస్వామి దయతో పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజు గురుస్వామి ఆశీస్సులతో అందరు క్షేమంగా ఉన్నారు. స్వామి శరణం, స్వామి శరణం. శబరిమల ఇంకా మేము అది నెక్స్ట్ మంత్ 10th వరకు ఉంటాం శబరిమలలో. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రం నుంచి ఆ దేవదేవుని శబరిమలకు జరిగే మహాపాదయాత్ర ఈరోజు 33వ రోజు. ఇప్పటి వరకు స్వాములందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా పాదయాత్ర రోజు చేస్తున్నాం. ఇప్పటికీ 810 కిలోమీటర్లు తమిళనాడు ప్రాంతం చేరినాం. ఇలా 3వ రోజు తమిళనాడు చేరి ఇంకా 20-22 రోజుల్లో మేము మా గమ్యాన్ని చేరుకోబోతున్నాం.
స్వాములందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యప్ప నామ స్మరణతో రోజు 25-30 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. దీనికి అంతటి కారణం కూడా మా రాజు గురుస్వామి గారి యొక్క సంకల్పం. వారి యొక్క అయ్యప్పని వేడుకున్న తీరు, వారి అయ్యప్పకు మొక్కుకున్న తీరు ఈరోజు మమ్మల్ని ఇదంతా కూడా ఇంతమందిని సంతోషంగా నడిపిస్తుంది. రాబోయే 20 రోజుల్లో మేము శబరిమల చేరుకుంటాం. వచ్చే నెల 17 గుడి మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి వరకు అందరం శబరిమల చేరుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఎక్కడికి వస్తున్నా మా ప్రాంతంలో ఉన్న మా బంధువులు, స్నేహితులు, మా నాయకులు ఎవరైనా కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాదాపు 2 రాష్ట్రాల వరకు కూడా మాకు ఎంతోమంది దాతలు విరాళాల రూపంలో, వస్తు రూపంలో, భిక్ష రూపంలో, పండ్లు పళ్ళ రూపంలో, వాటర్ రూపంలో అందరు కూడా మాకు అందించారు. చాలా మంది అందించారు. మనకు మేము అనుకున్న దానికన్నా అయ్యప్ప స్వామి అనేక రూపాల్లో మాకు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో వసతులు కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాటు చేస్తుందంటే కారణం అయ్యప్ప స్వామి దయ, మా రాజు గురుస్వామి గారి యొక్క సంకల్పం. అందరి దాతలు మాకు దాతృత్వం చూపిస్తున్నారు. వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాతలందరి కుటుంబాలు కూడా అయ్యప్ప స్వామి ఈ కృపా కటాక్షాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మా యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజు గురుస్వామి గారి దైవమే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. రాజు గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. ఈరోజు 32వ రోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆ అయ్యప్ప దయ వల్ల అందరం క్షేమంగా, ఆ రాజుగురుస్వామి దైవం వల్ల అందరం క్షేమంగా నడుస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. హరిహర సూత్రనామయప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఈ పాదయాత్ర చేస్తుంటే, మా రాజుగురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తుంటే చాలా ఆనందయాత్రగా ఉంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో అందరం ముందుకు సాగుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. నేను ఇదే మొదటిసారి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ యాత్ర చాలా బాగుంది, ఆనందయాత్రగా సాగుతుంది. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. మా రాజగురు స్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర ప్రారంభించి 33 రోజులు. ఈరోజు మేము తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాం. సేలంకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మేము శబరిమల 17th ఓపెనింగ్ లోపు పంబా చేరుకుంటాం అని అందరం స్వాములము ఆనందంగా, సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా గురుస్వామి గారి ఆధ్వర్యంలో, ఇతన్న శరతన్న స్వామి వారి నాయకత్వంలో అందరు స్వాములము స్వామి శరణం, అందరు స్వాములము మంచిగా ఉన్నాము. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సివిల్ స్వాములు కూడా సహకరిస్తారు. ఎంతోమంది స్వాములు దాతలుగా మాకు అల్పాహారము, భిక్ష అన్ని సమకూరుస్తున్నారు. ఎలాంటి భారత రాష్ట్ర సమితి సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో రేపు సిరిసిల్లలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు మహిళా అధ్యక్షురాలు భక్తుల వనజ మరియు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కళా చోక్రపాణి తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పువ్వులనే పూజించే గొప్ప పండుగని, అలాంటి పండుగ వేడుకల్ని సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద రేపు సాయంత్రం ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని మహిళలు భారీగా తరలివచ్చి ఇట్టి వేడుకల్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గుగులోతు రేనా మరియు చేరాల స్వాతి, వడ్లూరు లక్ష్మి తదితరులు ఉన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి రేపటి రోజున మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఘాటు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ఇప్పుడున్న శాసనసభ్యులు కేటీఆర్ గారు అన్న పిలుపు మేరకు మరి ఆడబిడ్డలందరినీ గౌరవించి కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని అన్నగారు కోరిక మేరకు కూడా అందరం కూడా మహిళలము, అక్క చెల్లెలము ముందుకొచ్చి మరి బతుకమ్మ సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరము మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, గౌరవ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సాయంత్రం 4 గంటలకు మరి సంబరాలు ప్రారంభోత్సవం చేసుకొని జరుగుతుంది. ఎందుకంటే కంపల్సరీ అందరము మహిళా మనలము మరి బతుకమ్మ సంబరాలలో పాల్గొని మరి విజయవంతం చేయాలి. ఎందుకంటే సాయంత్రం 4కి వస్తేనే మనకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఒక మంచి
పార్టీ పక్షాన ఆలోచించి కూడా పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీ సిరిసిల్ల పట్టణ ప్రజలు మరి గౌరవ ప్రజాప్రతినిధులు అన్నతమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే బతుకమ్మ దసరా శుభాకాంక్ష తెలియజేస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డలందరినీ పేరు పేరున పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో పెద్ద పండుగ. అది ముఖ్యంగా మన ఆడబిడ్డలకు పెద్ద పండుగ. అలాగే మరియు మనం ప్రతి ఒక్కరం బతుకమ్మ పండుగ అంటే ఎంత గౌరవించుకుంటామో మనందరికీ తెలుసు. ప్రకృతి పరంగా మనం ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఆ పువ్వులను మనం పూజించి పండుగ రోజు మనం సాగనంపడం కూడా పెద్ద బతుకమ్మ రోజు జరుగుతుంది. అలాగే మనం అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలలో పాల్గొనవలసిందిగా మరియు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆడబిడ్డలకు ఇప్పటివరకు కూడా చీరలు ఇవ్వలేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వడం జరిగింది. అది మనము ఎంతో సంతోషించడం. ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇస్తులు అనేది చాలా సంతోషించడం. పోయిన బతుకమ్మ పండుగకు ఇప్పుడున్న ప్రభుత్వం చీరలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒక బతుకమ్మ పండుగ వచ్చింది, ఇది రెండో బతుకమ్మ పండుగ. కానీ ఇప్పటి వరకు కూడా చీర ఇవ్వలేదు. వాళ్ళు చీరలు ఇస్తామని చెప్తున్నారు. ఓకే, సంతోషం, దానికి మేము కూడా సంతోషపడుతున్నాం. అలాగే ఓన్లీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం అంటున్నారు. అది చాలా దారుణం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డను మీరు ఈ బతుకమ్మ పండుగకు సంతోషంగా చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే తెలంగాణలో మన ఆడబిడ్డలకు ఇది పెద్ద పండుగ కాబట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళకి కాకుండా ఈ ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు మీరు బతుకమ్మ కానుక ఇవ్వాల్సిందిగా మేము మహిళల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. ఇది కోరుకోవడం అని కూడా కాదు, మేము ఖచ్చితంగా అడుగుతున్నాం కూడా. మీరు మా ఆడబిడ్డల తరఫున మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వాలని మరీ కోరుతున్నాం. అలాగే మరియు మళ్ళొక్కసారి ప్రతి ఒక్క ఆడబిడ్డను రేపు జరిగే మన దగ్గరనే ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్ మన దగ్గరనే సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి జిల్లాలో జరుగుతుంది ప్రోగ్రాము, మన దగ్గర జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మన మహిళా మనులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ప్రధాన కూడల వద్ద పెట్టి ఆటలు ఆడారు. గంభీరావుపేట మండలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఊరువాడ ఒకటే మహిళలంతా ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో నిమగ్నమయ్యారు. తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి కుదుళ్లలో పెట్టి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామచంద్రుని వియాలో జల్లి పెళ్ళాడే వియాలో 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 హర్వనామియంబు వియాలో అత్తమామలకు వియాలో హర్వనామియంబు వియాలో అత్తమామలకు వియాలో శుక్రవారం నాడు వియాలో లేచనే గౌరమ్మ వియాలో శుక్రవారం నాడు వియాలో లేచనే గౌరమ్మ వియాలో
రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ ను అమానుషంగా హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు జిల్లా ఎస్పీని కోరారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, నాలుక సత్యం తదితరులు మాట్లాడారు. దళిత సమాజం నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సిరిగిరి రమేష్ ను కావాలనే కొంతమంది కక్షగట్టి హత్య చేశారని, ఈ హత్య వెంకట్ ఒకరి ప్రమేయం ఉండదని, దీనిపై విచారణ చేపట్టి దోషులందరినీ శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయని, అంత మాత్రానికి అమానుషంగా హత్య చేయడం ఏమైనా చర్య అని తెలిపారు. రమేష్ హత్య వెనుక చాలా మంది ఉన్నారని, వారందరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే మర్డర్ కేసు ఉందో ఆ మర్డర్ కేసులో మీరు క్లుప్తంగా ఎవరైతే ఒక్కోడైతే చంపలేడు, 34 కత్తిపోట్లు పొడిచి ఒక్కసారన్నా నేను ఇంత వీకున్నా కానీ ఒక్క బండతోనే నిసిరెత్తా. కాబట్టి ఆయన కూడా ఒక రమేష్ కూడా బాగున్నాడు. ఆ రమేష్ను చేతులకే కత్తి గుంజుకొని ఈయన 34 కోట్లు పొడిచేదాకా ఏ మనిషి కూడా ఒప్పుకోబట్టడు. కాబట్టి దీని వెనక ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ను మొత్తం కూడా మీరు బయటకు తీసుకురావాలి. ఎస్పీ గారికి నమస్కారం చేసి చెప్తున్నా. ఎందుకంటే ఒక దళితుడిని ఇంత హింసించి చంపడం, దాదాపుగా 12 గంటలు హింసించి మరి ఆయనను చంపి అక్కడెక్కడో పారేసిపోవడం ఎంత దౌర్భాగ్యమో. మరి ఈ దౌర్భాగ్యానికి మేమందరం కూడా మా దళిత సంఘాలు కూడా ఎవరెవరైతే ఇలా వెనుక ఎవరైతే వెంకటేష్ అంటేనే చంపిండో లొంగిపోయిండో, ఆ లొంగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లొంగిపోయిన వ్యక్తిని ఆయన తెలుసుకుంటేనే మరి అతను ఇంకా ఎంతమంది ఉన్నారన్నది తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎస్పీ గారికి మనవి చేస్తున్నా. ఎస్పీ గారు ఎంబడే చర్య తీసుకొని క్లుప్తంగా అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో అంతమందిని వారి వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపై కేసు పెట్టగలని చెప్తున్నాం. అదేవిధంగా మా దళిత సంఘాల తరఫున మీకు మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా మరి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు సిరిసిల్ల అంబేద్కర్ గారికి చెందినటువంటి ఒక మాజీ కౌన్సిలర్, ఒక దళిత నాయకుడు, ఆయన మర్డర్ ఒక సుపారీ హత్యగా మాకు అనుమానాలు ఉన్నాయనేది పోలీస్ యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తుంటున్నాం. ఏదైతే ఆ మర్డరు ఎక్కడో జరిగిందనేది అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు పోలీసు వారు కనీసము ఒక డాక్టర్ను కూడా ఒక కుక్కను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయకుండా అక్కడదక్కడనే ఎవరైనా చూడనీయకుండా కూడా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఈ విషయంలోని ఎస్పీ గారు కూడా మేము మరి తీవ్ర స్థాయిలో ఇది సరి అయినటువంటి విషయాన్ని జరగకుంటే ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తుంటున్నామో, ఏదైతే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేరు గల్లటువంటి వ్యక్తులు ఎవరైతే ఎఫ్ఐఆర్లో ఉన్నారో వారు కూడా, ఎందుకంటే ఈ భూమి వివాదాలలో అనేక రకాల సమస్యలు, నేను భూములు చేసుకొని ఆయనకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఏదైతే హత్య జరిగిన శుక్రవారం నాడు లింగన్నపేట వెళ్ళాడు, గంభీరపేట మండలం. అక్కడ ఆ లింగన్నపేటకు సంబంధించిన పంతులు అనే వ్యక్తి గతంలో పోయిన దగ్గర భూమి చేసుకొని ఒక వివాదం కూడా జరిగింది. అది వెములవాడలో పంచాయతీ కూడా జరిగింది. మరి రాధాకృష్ణ అటువంటి ఒక పంతులు లింగన్నపేటకు చెందిన ఆయన, ఇది అనేక రకమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఇబ్బందులకు జరిగేసినటువంటి పరిస్థితుంది. అదే అనేక రకాలైనటువంటి పేరున్నలు అక్కడ వివాదాస్పదంగా ఉన్నది. ఒక విషయం మీకు చెప్తుంటున్నాము, మరి ఒక్క వ్యక్తి ఓడుస్తూ ఉంటే మరి అన్ని పోర్టులు వేడిసినటువంటి ఒక వ్యక్తి అక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లేదు, ఎక్కడ మరి మీరు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాల్ డీటెయిల్స్ కూడా లేదు. ఇంకెవరికి కాల్ డీటెయిల్స్ చేయాలండి. మరి ఎక్కడైతే సీనాపంచి జరిగిన దగ్గర మరి అనేక కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలను కూడా విచారించండి. ఎన్ని గంటలకు జరిగింది, ఆ వెహికల్ ఎన్ని గంటలకు వచ్చింది, మీరు ఇక్కడనే జరిగింది అనేది కాదు. అక్కడ అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి. అక్కడ జరగలేదు, ఏదో అక్కడ చంపేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరని చెప్పి ఈ అనుమానాలు అనేటువంటి మాకు ఉంటున్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు విచారణ చేయాలి. డెఫినెట్గా విచారణ చేసి
దోషులను శిక్షించకపోతే మేము ఇది నేషనల్ కమిషన్ ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ దృష్టికి వెళ్తాం. అవసరం అనుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడ పెట్టడం కోసం అన్ని దళిత సంఘాలైనటువంటి అన్ని కూడా ఇక్కడ కోర్టు నియమిస్తాం. ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేస్తామని చెప్పి మేము పోలీసుకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఏదైతే ప్రతి కాల్ డేటా ఆయన ఎక్కడికి వెళ్ళిండు, ఏ టవర్లో ఉన్నాడు, ఏ టవర్ నుంచి ఎక్కడికి వచ్చిండు అనేది ఇలా లొకేషన్ సంకేతాలు ఉన్నటువంటి మరి ఎంతో డెవలప్ అయినటువంటి మరి టెలికామ్ ఉన్నది. దాని అన్నింటిలో కూడా మీరు విచారణ చేసి బయలుగతం చేయవలసిందిగా ఉంటున్నాము. ఏదైతే అలా కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఆ కుటుంబం ఎందుకంటే ఇంకా కూడా మరి అనేక రకాల కుటుంబానికి రక్షణ లేకపోతే ప్రాబ్లము ఏదైతుందని చెప్తున్నాం. ఆ కుటుంబాన్ని రక్షించాలి, ఆదుకోవాలి. ఏదైతే నష్టం జరుగుతున్నటువంటి ఆయనే ఎంతమంది మీద ఆరోపణ చేసిరో భూముల వివాదాన్ని మీరు దీర్ఘంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటినీ కూడా పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఇది ముందుగానే చెప్పేసాం నేషనల్ కమిషన్కు. మరి అక్కడ దళిత సంఘాలు ఉంటున్నది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిన పడుతుంది. ఒకవేళ మీరు నెగ్లెక్ట్స్గా ఏదైనా చేసినట్టయితే మేము మళ్ళీ సోమవారం నాడు మరి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలుగా కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి రేపటి నుంచి మా కార్యాచరణ మరి ఉద్యమిస్తామని చెప్పి దళితులందరూ కూడా కార్యాచరణ ఉద్యమిస్తూ ఆ నిర్దోషులను ఆ ఒక్కోటితో జరగలేదు, ఆ ఒక్కోటితో కాలేదు అది అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఎక్కడ జరిగింది, ఏ లొకేషన్లో జరిగిందో మరి మీరు కుక్కలతో ఈ విచారణ జరిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటున్నాము. ఒకవేళ ఇది జరగకపోతే మాత్రము తీవ్ర స్థాయిలో మేము ఎక్కడికైనా కానీ కూడా ఉద్యమించి ఇలా దీనికోసం త్యాగం చేస్తే దళిత సంఘాలని సిరిసిల్లకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరినీ కూడా మరి సిరిసిల్లకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ గారి హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ సిరిసిల్ల పట్టణంలో మరి ఒక దళిత నాయకుడిగా ఎదిగినటువంటి రమేష్ గారిని అతి కిరాతకంగా పొడిచి చంపినటువంటి సంఘటన ఏదైతుందో ఇది హేయమైన చర్య. మరి రియల్ ఎస్టేట్ అనే దానితోని వారికి ఉన్నటువంటి లావాదేవీలు అయితేనేమి మరి దీంట్లో ఎంతమంది దోషులున్నా వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు మేము దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సిరిసిల్ల జిల్లాలో ఎదిగినటువంటి ఒక దళిత నాయకుడిని ఇంత పాశవికంగా హత్య చేయడం ఇది అనుమానిత చర్యగా భావిస్తున్నాం. ఎస్పీ గారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులు ఎవరైనప్పటికీ కూడా వారికి ఎంతటి వారైనా రాజకీయ ప్రమేయం ఉన్నా ఎలాంటి వారైనా కానీ వారిని కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారో వారి పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను గుర్తించాల్సిందిగా పోలీస్ శాఖ వారిని మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు ఎలాంటి అశ్రద్ధ వహించినా కానీ మరి దళిత సంఘాలుగా మేము మాత్రము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. దోషులనే వాళ్ళు బయటకు రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా వారిని ఖచ్చితంగా మీరు దాన్ని బయటకు తీయాలి. ఎవరిది వాస్తవాలను మీరు బయటకు తీసి సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కుటుంబం పూర్తి నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నటువంటి కుటుంబం మరి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినటువంటి ఒక దళిత నాయకుడిని ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిని ఇంత పాశవికంగా చంపడము ఏమని చర్యగా భావిస్తున్నాం. దయచేసి చెప్తున్నాము పోలీస్ శాఖ వారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ అని ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక ప్రాంతం తెలంగాణ అని అలాంటి పండుగ కోసం గ్రామాల్లో కనీస ఏర్పాట్లు చేయకపోవడం సిగ్గుచేటని ఇది మహిళా లోకాన్ని అవమానించడమేనని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఆరోపించారు. గ్రామాల్లో కనీసం విద్యుత్ దీపాలు వెలగడం లేదని గ్రామాలను శుభ్రపరిచే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగను పట్టించుకోకపోవడం వల్ల పండుగ పూట పల్లెలు కలతప్పిపోయిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అప్పులు చేసి పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని, గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సద్దుల బతుకమ్మ పండుగలోపు పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సావనపల్లి వనజ అనిల్ కుమార్, మీసరగండ్ల అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షుడు కూనబోయిన రఘు, పెద్దలింగాపూర్ మాజీ ఉప సర్పంచ్ కుమార్, భాగయ్య, కేశవని శ్రీనివాస్, బర్ల రమేష్, గుంటి మధు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆడబిడ్డ ఆనందోత్సవాల మధ్యలో
జరుపుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సరాల కొద్దీ. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో పల్లెలన్నీ బోసిపోయినటువంటి కనబడతా ఉంది. మొత్తం బోసిపోయినాయి. ఎక్కడ కూడా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు పంచాయతీ సెక్రటరీల ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా పంచాయతీ సెక్రటరీలకు పెనుభారంగా మారినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 4 లక్షల నుండి 10 లక్షల లోపు అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అవిటి కూడా పెండింగ్ బిల్లు కూడా ఇప్పటి వరకు క్లియర్ చేయక పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేయాలంటే ఇబ్బందిగా ఉంది సార్, మేము ఏర్పాటు చేయలేమని చెప్తున్నటువంటి సందర్భం ఎక్కడిక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైనా గ్రామ పంచాయతీ సిబ్బంది అన్న పనిచేసే సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, వారికి సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు, ఏదైనా క్లీనింగ్ చేస్తారు. ఊర్లో కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడుకునే జాగల మధ్యలో క్లీనింగ్ చేస్తారంటే అది కూడా చేయకుండా వారికి కూడా సుమారు 3-4 నెలల జీతం కూడా వారికి కూడా జీతాలు ఇవ్వలేదు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రభుత్వము జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నటువంటి సందర్భం ఇది. తెలంగాణ కార్మికులకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా సిగ్గుచేటుగా భావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఓ దిక్కు ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఎఫ్ఏలకు కూడా 3 నెలల నుండి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ నిర్వహణ చేసే డిపార్ట్మెంట్లకు ఎవరికి కూడా, పంచాయతీ సెక్రటరీలకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలకు కానీ ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకుండా అరగోస పెడుతూ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి పండుగ బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయకపోవడం అనేది నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు తలదించుకోవాల్సిన అవసరం, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఒక్కరు కూడా బతుకమ్మ పండుగకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు గాని రివ్యూలు ఏర్పాటు చేయకపోవడం పోగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఈరోజు మన వీధి దీపాలు వెలిగినటువంటి సందర్భం, చీకటిమయమైనటువంటి సందర్భం గ్రామాలన్నీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గాని, అదేవిధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం, మండల యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఈ బతుకమ్మ పండుగకు ఏదైతే తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా, అత్యంత గౌరవంగా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఏదైతే బతుకమ్మను పూజిస్తారో, ప్రపంచంలోనే పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ, అది ఒక తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది మన తెలంగాణ రాష్ట్ర పండుగ. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను కూడా గుర్తించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓణం పండుగ కానీ, అదేవిధంగా ఇంకా వారికి సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండుగలను అత్యంత ఘనంగా మిగతా రాష్ట్రాలు చేస్తూ ఉంటే తెలంగాణ పండుగ అయినటువంటి బతుకమ్మను ఈరోజు బతుకమ్మ పండుగకు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దారుణం. ఇది తెలంగాణ మహిళలను, ప్రజలను అవమానపరచడమే అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గాని, ముఖ్యమంత్రి గారు గాని, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, మండల యంత్రాంగం కూడా పూర్తి అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఈ 9 రోజుల లోపు మొత్తం వీధి దీపాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులతో వారికి ఉన్నటువంటి జీతాలను వెంటనే చెల్లించి వారిని, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసి ఈరోజు బతుకమ్మ పండుగ, పెద్ద బతుకమ్మ వరకు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే ఈరోజు ఇప్పటికే మీరు అన్ని రకాలుగా ఈ రంగం ఆ రంగం లేదు, అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమైంది. ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ, దసరా పండుగ ఏర్పాట్లు కూడా మీరు విఫలం చేస్తే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఎల్లారెడ్డిపేట మండలంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా మొదలయ్యాయి. తంగేడు పూలు, గునుక పువ్వుతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి గ్రామంలోని ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక అధికారుల పాలనలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ వేడుకల్లో ఆయా గ్రామాల మహిళలు, వివిధ పార్టీల నాయకులు, సంపన్న వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రామ రామ ఉయ్యాలో, రాముడో ఉయ్యాలో.
చూపిస్తాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.